రంగుల అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే రంగుల ఐటీలో తప్ప ఇప్పుడు రంగుల విషయానికి వస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కలర్స్ చేయాలని ఆ రోజు ఎమ్మెల్యేలు చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే డిజైన్స్ ని ఎమ్మెల్యేలు సేమ్ గా చూపించారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. చూపిస్తే ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ పసుపు కలర్ అని చెప్పారు. అయితే వెంటనే సీఎం గారు ఏమన్నట్టు వద్దు, గ్రేటెడ్ కమ్యూనిటీస్ లో ఎలాంటి కలర్స్ ఉన్నాయో ఇది ఒక మంచి గ్రేటెడ్ కమ్యూనిటీ కావాలి, అలాంటి కలర్స్ డిజైన్ చేయమంటే నేను యాక్చువల్ గా ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళందరికీ చెప్పి యాక్చువల్ గా రకరకాల డిజైన్ చేయించానండి. ప్రతి కమ్యూనిటీలో ఎవరైతే లబ్ధిదారులు పొందుతారో వాళ్ళకు చూపించి వాళ్ళ దగ్గర ఫైనలైజ్ చేయించాం. డిజైన్లు 10 చేయించాం ప్రతి దగ్గర, వాళ్ళకి చూపించి వాళ్ళ దగ్గర ఫైనలైజ్ చేశాం. ఫైనలైజ్ చేసి కలర్స్ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఫస్ట్ కలర్స్ మార్చారు. ఎందుకు మార్చారు? ఇంకొక విషయం అన్నిటికంటే ఈరోజు బిల్డర్స్ సఫర్ అవుతున్నారు కట్టినాళ్ళు. ఎందుకంటే దానికి అడ్మినిస్ట్రేటివ్ గ్యారంటీ లేదు, టెండర్ లేదు, ఏమీ లేకుండా 300 కోట్ల రూపాయల సుమారు వర్త్ కలర్స్ మార్చేశారు. నో అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్, నో టెండర్, నథింగ్. నోటి మాటతో యాక్చువల్ గా చేశారు. వాళ్ళందరూ సఫర్ అవుతా తిరుగుతున్నారు. బట్ దానికి మనం చేయగలిగింది ప్రభుత్వంలో ఏమీ లేదండి. అదే చెప్పాను, అడిగితే కూడా చెప్పాను, ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ లేకుండా లేకపోతే ఒక జీవోనో ఏది లేకుండా ఉండదు. చక్కటి కలర్స్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి కట్టామండి. ఈ విధంగా యాక్చువల్ గా రంగుల విషయానికి వస్తే వాళ్ళందరూ కూడా సఫర్. దీన్నే పిచ్చి తగ్గులకు పనులు అంటారు. జగన్మోహన్ రెడ్డిని పిచ్చి తగ్గులకు పనులు ఎందుకంటారంటే నిజంగా పిచ్చి తగ్గులకే చక్కటి కలర్స్. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మేము మా కలర్స్ వేసుకొని ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి చాలా క్లియర్ చెప్పారు. దాంతో అంత చక్కగా చేస్తే వచ్చిన కలర్స్ని మార్చి అసలు అన్యాయం నాశనం చేశారు. అదేవిధంగా 25% కంటే తక్కువ వర్క్ పైన ఫస్ట్ క్లోజ్ చేయమన్నారు. 25% కంటే